వచ్చిన అందరికి మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలాంటి గ్రామాలని ఇంకా ఎన్నో మీరు చూడాలని, ఏ అభివృద్ధి వచ్చినా కంపల్సరిగా ఇలాంటి ప్రజలకి మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు వచ్చినా సరే మీరు కూడా భయపడకుండా, దేనికైనా వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటని మీరు భయపడకుండా వచ్చిన వాళ్ళకి మీరు కూడా సహకరించాలని, అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో మీరు కూడా ముందుకెళ్ళాలని, పిల్లల చదువుల విషయంలో కూడా మీరు బడికి కంపల్సరీగా పిల్లల్ని పంపాలి. మీతో పాటు పనులకు తీసుకెళ్లకుండా స్కూల్ దగ్గరే కాబట్టి వాళ్ళు నడిచి వెళ్ళడానికి నడిచి రావడానికి మీ పిల్లలు ఏం భయపడరు. మంచిగా వస్తారు వెళ్తారు కాబట్టి మీరు చదువుల్లో వాళ్ళని ముందుకు పంపండి. కంపల్సరీగా మీలాగా వాళ్ళు ఉండకుండా వాళ్ళ జీవితాలనన్నా మార్చాలి అనే ఉద్దేశంతో మీరు వాళ్ళనన్నా మార్చడానికి మీరు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు ఇంట్లో, లేదంటే మా పాల మంచం ఇంకా అంతే. ఏదైనా ఊర్లు సిటీకి వెళ్తాము, మా ఊర్లో ఉంటాము, ఇంకా గుళ్ళు గోపురాలు ఇలాగ తప్ప ఇదే ఫస్ట్ టైం మేము రావడం. ఇట్లా వాతావరణం ఇట్లా ఉంటది, ఇలా ట్రాక్టర్లో రావడం ఇదంతా అసలు వచ్చాక ఆ పిల్లల్ని చూడటం అసలు చాలా ఇది అనిపించింది. నేను ఇంకేమైనా తీసుకురావాల్సిందేమో ఇట్లా ఉంటదని నేను అనుకోలేదు. నేను ఇంకేదైనా తీసుకొచ్చి పిల్లల వరకైనా బట్టలు ఇచ్చినా పోయేదని ఇప్పుడు అనిపిస్తుంది. అసలు ఇంకా ఇట్లా ఉంటది అని అసలు అనుకోలే. ఇంత ఇట్లా ఉంది, ఇట్లా వెనకలపల్లి నుంచి ఇంత లోపలికి ఉండి ఈ అడవుల మధ్యలో ఇట్లా ఉంటున్నారు. అసలు ఏంటి ఇది, ఎక్కడ చూసిన స్మెల్, ఇక ఈ వాతావరణమే ఎట్లాగో ఉంది. అసలు ఎట్లా ఉంటున్నారో కూడా అర్థం కావట్లా. కాకపోతే మా వంతు సాయం అయితే ఇప్పుడు ఇది వరకు చేసాం అంతే. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం ఏదో ఒకటి మాత్రం చేయడానికి ట్రై చేస్తాం. ఏదో ఒకటి మా ఒక్క రూపాయి మేము తినాం, దాంట్లో మాకు అవసరం కూడా లేదు అది. ఎందుకంటే మాకు ఉంది, మేము తినగలుగుతున్నాం, మేము కార్లలో తిరగలుగుతున్నాం, అన్ని ఉన్నాయి. ఈ ఫౌండేషన్ మాత్రం ఇలాగా ముందుకు సాగితే మాత్రం రూపాయి ఇలాంటి వాటికి ఖర్చు పెడతాం. మాది అదేంటి, మా వీడియోస్ చూసి వాళ్ళు ముందుకు వచ్చి, ఎవరన్నా ముందుకు వచ్చి ఒక 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా వాళ్ళు ఇస్తే మాత్రం ఇలాంటి వాటితో ఖర్చు పెడతాం. దాంట్లో మాకు అవసరమూ లేదు, మేము రూపాయి అక్కడ దాచేది లేదు, ఏమీ లేదు. ఇట్లాగా కొద్దిగైనా ఏముంది, బట్టలు తింటానే తిండి బట్టలు ముందు ఇవి ఉండి తర్వాత ఇంకేమన్నా ఉంటే అప్పుడు అట్లా కూడా సహాయం చేయడానికి మాత్రం ముందుకు వస్తాం. అదే ఇంకా ఆ దేవుడు కృప ఉండాలి. ఇంకా అది ఉంటే ముందుకెళ్తే మాత్రం ఆ దేవుడి దయ్యా అనుకుంటాం. మీ అదృష్టం. కాబట్టి వీళ్ళందరినీ చూస్తుంటే మాత్రం బాగా ఇదిగా ఉంది. ఏమన్నా తీసుకొచ్చిన పోయేదని అంతా ఉంది. ట్రై చేస్తాం తప్పనిసరి. మన ఊరికి వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసి నిత్యావసర సరుకులు ప్రధానమైతే ఇయ్యాలి. మనలు ఈరోజు ఆదివారం అయితే వాళ్ళు అందరి దగ్గర ఇలా ఫౌండేషన్ ఏంటంటే రహా ఫౌండేషన్ రహా ఫౌండేషన్ డైరెక్టర్ హరీష్ నారాయణ గారు, అలాగే ఫౌండేషన్ కింద మన సభ్యులు ఉన్నారు. నారాయణ గారు, నాగేశ్వరి మేడం గారు, శ్రీకర్, అలాగే లలితన్ సార్ ఉన్నారు. వీళ్ళ ద్వారా మీకు కొంత సాయం చేద్దాం. మా వంతు పెద్ద పెద్ద లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా కాదు, వాళ్ళు ఉన్న దాంట్లోనే కొద్దిగా, అది మానవ సేవ మాధవ సేవ అంటారు కదా, మనకు ఉన్న దాంట్లోనే కొద్దిగా 10 మందికి విశేషంతోనే మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఇచ్చేది చిన్నదైన మనకైతే పెద్దదే ఆ సహకారం. ఇలాంటి సహకారాలు ఇంకా అనేకం ఈ గ్రామానికి ఏ కావాలైతే అవసరం అంటే ప్రభుత్వం ద్వారా గాన మీరు మాట్లాడి మా గ్రామానికి మీరు చేయాలని మా గ్రామ ప్రజల తరఫున కూడా నేను అందరు కోరుతున్నా. సరే, ఇక్కడ మా గ్రామానికి వచ్చి ఇంత పంచడానికి సహాయం చేసినందుకు గ్రామం తరఫున, మరి ముఖ్యంగా మా పార్టీ తరఫున, నా తరఫున చాలా
పరిచయం కాల్సిన నాగేశ్వరరావు రీజన్ కార్యదర్శి పార్టీలో, అలాగే పత్రికా విలేకరు సోదరు మిత్రుడు ప్రజావంశ విలేకరు మీ సహకారాలు మాకు ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మొదలుపెట్టినా కానీ మా గ్రామాన్ని అయితే మీరు ముందు దృష్టి పెట్టి ఫ్యూచర్లో ఇంకా ఏ వచ్చినా కానీ మా గ్రామానికి సహకారాలు. మరీ ముఖ్యంగా సోలార్ లైట్ లేదు, ఇంకా ఏదైనా బోర్ సోలార్ బోర్ లాంటి ఏదైనా ఏర్పాట్లు చేయగలిగితే చేస్తే గత మనుషులకి అందరూ సంతృప్తి చెందుతారు. గతంలో కూడా బోర్ వేశారు కానీ వేరే సంస్థలు ఊళ్ళో వాటర్ గురించి ఉండట్లేదు, తాగాలన్న ఇబ్బంది ఉంటుంది. మనలో వస్తే వాళ్ళని నెట్టుకొని వెళ్ళి తోలుకొచ్చి గిలకలు ఇచ్చారు నీరు ఎందుకు అవి వాళ్ళకి నీటి ఎద్దటి కష్టాలు పోవాలంటే మీలాంటి ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఇంకా మంచిగానే చలికి కూడా పాపం ఇంకా మీ తరఫున ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే గ్రామాన్ని తెచ్చుకోండి. ఓకే అండి, మన గ్రామానికి వచ్చిన మేడం గారిని, గ్రామ ఫౌండేషన్ మేడం గారిని ఒకసారి మాట్లాడవచ్చు. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు పాలవంచలో ఉంటారు కానీ నేను పాలవంచలో ఉంటాను. నేను ఇంకా వేరే దగ్గర ఉంటాను. హాలిడేస్కి వచ్చాను కాబట్టి మమ్మీ ఫోర్స్ చేస్తే తీసుకొస్తే ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మీరు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి. సో ఈ ఇబ్బందిని తీర్చడానికి మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఇట్లా సరుకులు ఇద్దాంరా మనము ఏదో చేద్దాము అని చెప్పి అన్నారు. సరే మమ్మీ చేయండి, మీరు సహాయం చేయండి, వాళ్ళు కొంచెం మంచిగా పైకి వస్తారు అని అన్నారు. సో అందుకని నేను కూడా ఈరోజు వీళ్ళతో వచ్చాను. ఇంకా మీరు డెవలప్ అవ్వాలంటే పిల్లలు వీళ్ళని మంచిగా చదివియండి. ఇంకా వీళ్ళు ఈ స్కూల్లే కాకుండా ఇంకా బయట స్కూల్ని పంపించి వాళ్ళని హాస్టల్లో ఉంచి వాళ్ళని మంచిగా చదివిస్తే వాళ్ళు ఏమన్నా మీ గ్రామానికి సహాయపడతారు. మేము ఇంకా ఎంతసేపు కూడా ఆ సిటీ లైఫ్ అలవాటు పడి ఏసీ గదులలో ఉండి వచ్చేసరికి మాకు ఇక్కడ ఏదో కొత్తగా ఏంటో చూస్తున్నట్టుగా ఉంది. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత అభివృద్ధి లేని వాళ్ళు ఉన్నారు అంటే మాకైతే వచ్చే దారిలో చూస్తే ఏదో భయంలాగా అనిపించింది. ఏంటి వీళ్ళందరూ ఇలా ఎట్లా వెళ్తారు, ఎలా వస్తారు, అంత చిన్న చిన్న పిల్లల్ని. మొన్న ఒకసారి కూడా నేను 10 days బ్యాక్ వచ్చాను. చిన్న చిన్న పిల్లలు అడవుల్లో అట్లా ఉంటా ఉంటే వాళ్ళు ఏంటి అసలు మనం ఒక గంట ఆకలికే ఓర్చుకోలేము, ఒక గంట కరెంటు పోతేనే మనం ఓర్చుకోలేం కదా, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ఇంకా ఈ రోజుల్లో ఇలా ఉన్నారా అని చాలా నాకు బాధేసింది. తర్వాత వీళ్ళకి ఏదో ఒకటి సహాయం, అంటే ఏదో పెద్దగా కాదు, లక్షల కోట్లు ఏదో సహాయం చేస్తామని కాదు, ఒక చిన్న సహాయం మా వంతుగా ఏంటంటే నిత్యావసరం మెయిన్ మనకి కావాల్సింది ఫుడ్, తర్వాత ఇక బట్టలు, అలాంటి ఏదో చిన్న చిన్ని అవసరాలు అలాంటివన్నా తీర్చగలిగి కనీసం మాకు లాగే వాళ్ళని కూడా అలాగే అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే కోరిక మీద కొన్ని చిన్న చిన్న గ్రామాలు అనేది మేము సెలెక్ట్ చేసుకున్నామండి. ఎంతో కొంత మాకు చేతనైనంత మీకు ఏదైనా సోలార్ లాంటివి కానీ బోర్ లాంటివి కానీ ఏమన్నా కావాలి అనుకుంటే మేము కూడా కొద్దిగా మా వంతు సహాయంగా మేము ఏదన్నా చేయగలుగుతాం. మీ ప్రాబ్లమ్స్ అనేది ఏదైనా చెప్తే, అంటే హోల్ మీ లైఫ్ అనేది ఎంటైర్ లైఫ్ అనేది మేము మార్చలేము, ఎంతో కొంత అనేది మాత్రం చేయగలుగుతాం. హాయ్ అండి, ఈరోజు మా జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజనే చెప్పాలి. ఎందుకంటే మేము ఇచ్చింది కేవలం నిత్యావసర వస్తువులనే కాదు, కొన్ని కుటుంబాలలో కొంతమంది జీవితాలలో అనేది చిరునవ్వులు. మేము ఒక 10 నుంచి 15 మెంబర్స్ ఫ్యామిలీస్కి కొంత సహాయం అయితే చేయగలిగాము. అది చిన్న సహాయమే అనుకోండి, వాళ్ళకు మాత్రం ఎంతో పెద్ద ఆనందంలా అనిపించింది. ఈ సేవా కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగటానికి ఆ ముఖ్య కారణం ఎవరో అండి, మన సర్పంచ్ గారు ఆదిలక్ష్మి గారు. ఆ ఆదిలక్ష్మి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించిన మద్దతు మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది. మనలో చాలామందికి ఇది చిన్న విషయమే అనిపించవచ్చు, కానీ అవసరమైన వారికి మాత్రం ఇది ఒక ఆశ, ఒక బలం. కలిసి ఉంటే ఇలాంటి చిన్న ప్రయత్నాలు ఎంతో పెద్ద మార్పులకు దారితీస్తాయి. మా ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదు. మీ అందరి సహకారం ఉంటే మేము ఇంకా చాలామందికి అండగా నిలబడగలుగుతాము. మీరు కూడా మీ వంతుగా చేయగలిగిన చిన్న సహాయం, దీన్ని షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, లైక్, కామెంట్ చేయటం, ఇది ఎవరికో ఒకరి జీవితానన్నా మార్చగలదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనం కలిసి ఉంటే సమాజం మారుతుంది.
మా ఈ చిన్ని ప్రయత్నానికి మీడియా కూడా గుర్తింపించింది. కాకపోతే అది అంత ముఖ్యమైన విషయం కాదు. మీ ఆశీర్వాదము మరియు మీ మద్దతే మాకు బలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.